ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లలు, గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం 6వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. కీర్తన గ్రంథము 112వ కీర్తన 7వ చరణం. మరి ఎవరి హృదయము దేవుని ఆశ్రయిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి స్థిరముగా ఉంటాడని లేఖనము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు హృదయం, లేకపోతే ప్రతి ఒక్కరి మనస్సు, ప్రతి ఒక్కరి ఆలోచన దేవుని మీద ఆశ్రయించి మరి ఆ వ్యక్తి స్థిరముగా మరి దేవుని కొరకు ఉండినట్లుగా ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మరి మనకిస్తాడు. ఆ ఆశీర్వాదం ద్వారా మన కుటుంబాలు ఎంతగానో ఆస్వాదింపబడతాయి. మరి నిత్య జీవాన్ని కూడా దేవుడు మరి మార్గాన్ని చూపించి ఆయన రాజ్యంలో కూడా హక్కుదారులుగా ఉంటాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. దేవాదిగో తండ్రి ప్రభా, మరి నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవాదిగో తండ్రి నిన్ను ఆశ్రయించి దేవా నిన్ను హద్దుకొని నీతో నడిచి నీతో బంధం కలిపి ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్థిరముగా ఉంటాడట. ఆయన ఇదిగో తండ్రి, మేము పడిపోకున్నట్లు దేవా, పడినా మరలా లేవనెత్తి నీలో స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి దేవా నువ్వు గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు తండ్రి యేసు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాలు కూడా తీర్చండి. నేను ప్రభా తండ్రి, నేను భార్య భర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తోడుకోళ్ళ మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన సమాధానం, ఐక్యత, ప్రేమ, సంతోషం మీరు అనుగ్రహించండి. ఈనాటి యవనస్తులు అనేక మంది చెడిపోతున్నారు. అయా వ్యసనాల నుంచి దూరపరిచి యవన బిడ్డలందరినీ మీరు రక్షించుకోండి. దేవాదిగో తండ్రి యేసు, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఉద్యోగం చేసుకున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. రాకపోకల్లో మీరు తోడు సహాయించండి. ప్రతి దైవ సేవకులను అయా వారి పరిచయం మీరు ఆస్వాదించండి, దీవించండి. ఆయన నూతన మందిరాలు కట్టి ప్రభా ఇదిగో తండ్రి నేను స్తుతించుకునే కృప దయచేయండి. మా భారతదేశ నాయకులను, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. ప్రభా ఇదిగో తండ్రి చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించండి. పాడి పంట మీరు ఆస్వాదించండి. విదేశాల బిడ్డలందరినీ కూడా దీవించండి. హాస్పిటల్ రోగం స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి దేవా తండ్రి ప్రభా అందరి జీవితాల్లో సంతోషం, ఆనందం దయచేయండి. దేవాదిగో తండ్రి బిడ్డలు మీరు అక్కడికి సిద్ధపాటు చేసి దేవాదిగో తండ్రి యేసు, నీకు వందనాలు. రక్షణ లేని వారి రక్షణ, రక్షింపబడినటువంటి మేము నిజమైన క్రైస్తులుగా జీవించి కృప దయచేస్తుందని నేను ఇగో పనికి వెళ్తూ ఉన్నారు. బిడ్డలు మంచి ఆరుగులు తిన్నాం తండ్రి. నైనా ప్రభా మరి వ్యవసాయ పంటలు ఓపిడి చేసుకుంటానికి మంచి వాతావరణం ఇచ్చారు. నన్ను ప్రభా అపరాల పంటలు, అలాగే కూరగాయల పంటలు, చేపల చెరువులు, రేలు చెరువులు అన్నింటినీ మీరు ఆస్వాదించండి, దీవించండి. నేను ప్రభా చదువుకునే బిడ్డలు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. వివాహం లేని వాళ్ళకి వివాహం దయచేసి, గర్భఫలం గర్భాలను దయచేసి నేను నామమునకు మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.